శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిజం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు మనం ఫిబ్రవరి 16వ తారీఖు నుంచి ఫిబ్రవరి 22వ తారీఖు వరకు కూడా వారం రోజులు గ్రహ ప్రభావం 12 రాశుల మీద ఎలా ఉంటుందో తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి వారికి ఈ వారం మొత్తం కూడా ఆనందకరమైన యోగమే. ఖర్చులు అధికంగా పెట్టడానికి అవకాశాలు మాత్రం ఉన్నాయి. తరచూ మీరు ప్రయాణాలు చేసేస్తూ ఉంటారు. మీ తమ్ముళ్ళనో మీ తోబుట్టువులనో లేకపోతే మీరు కొంత న్యూస్ సంబంధించిన అంటే వార్తా సేకరణ అంటాం జరా వాటి వలనో మీరు ఉంటారు. అవకాశాలు మీకు ఉన్నాయి. ప్రయాణాలు చేస్తుంటారు ఎక్కువగా. వాహన యోగం కూడా ఉందండి. ఆభరణాలు కొనుక్కోవడం కూడా అవకాశాలు లేకపోలేదు. థర్డ్ భావానికి గురుదృష్టి ఖచ్చితంగా ఉంది కాబట్టి చంద్రుడితో కలిసిన కేతు కాబట్టి మీకు అవకాశాలు ఎక్కువ. అది 16వ తారీఖు 17వ తారీఖు చాలా ఒక మంచి అద్భుతంగా ఉంది. ఇంకా 21వ తారీఖున పంచమ స్థానంలో మీకు చంద్రుడు ఉండడము గజకేసరిగా ఉండడం వలన స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి ఈ షేర్ అంటాం కదా, షేర్ మార్కెట్ అంటాం, స్టాక్ మార్కెట్ అనొచ్చు, వాటిలో మంచి లాభాలు వస్తాయండి. 21, 22 తారీఖుల్లో 21st and 22nd. అంతేకాకుండా మీరు స్పెక్యులేషన్ కూడా బాగా రాణిస్తారు. సినిమా రంగంలో కళారంగంలో ఉన్న వాళ్ళకి మంచి ఆభరణ యోగాలు, ధనయోగాలు ఇవన్నీ కూడా అద్భుతంగా పంచమ స్థానం బాగుంది. పైగా మీ ధర్మకార్యాలు పుణ్య కార్యక్రమాలు ఇవన్నీ బాగా మీరు చేస్తారు. పైగా గురుదృష్టి సప్తమ స్థానం ఉంది కాబట్టి మంచి యోగం అండి. సప్తమ స్థానంలో ఉండడం వల్ల ఇబ్బంది పడుతున్న అవసరం ఏమాత్రం లేదు. శుభయోగాలు జరుగుతాయి. మంచి వివాహ శుభకార్యాలు వేడుకలు కూడా మీ ఇంట్లో జరగడానికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. భార్య భర్తల యొక్క అనురాగం బ్రహ్మాండంగా ఉంది. అష్టమ స్థానంలో శని తప్పు రవి తప్పే కదండి. సెకండ్ హౌస్లో అంటే అష్టమానికి వెళ్ళిపోయాడు కదా. ఇంకో పాయింట్ చెప్పాలండి, అష్టమ స్థానంలో రవితో కలిసి బుధుడు ఉన్నాడు. రవి బుధుడు ఉన్నారంటే విదేశాల నుంచి ధనయోగం ఉంటుంది. విదేశ పర్యటన ఉండడానికి అవకాశం ఉంది. అలాగే ప్రభుత్వం ద్వారా ధనయోగం కలగడానికి అవకాశం ఉంది. కానీ రవి బుధ శనులు అష్టమంలో హెల్త్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు. అలాగే భార్యాభర్తలు బ్రహ్మాండం చాలా బాగుంటారు అనుకోండి. కానీ చిన్న కోర్టు కేసులు కానీ చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే వాటి ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. నెమ్మదిగా సాల్వ్ అయిపోతూ ఉంటుంది. భాగ్యస్థానంలో శుక్రుడితో కలిసిన రాహు ఉన్నాడు కదండి. శుక్ర రాహుల కాంబినేషన్ వల్ల మీ రాశికి భాగ్యస్థానంలో ఉండడం వల్ల మీ భాగ్యం వృద్ధి అవుతూ ఉంటుంది. అదృష్టం తోడుగా ఉంటుంది. విదేశ పర్యటన, చదువు రీత్యా, మీ వ్యాపారాల రీత్యా అద్భుతంగా ఉంటాయి. మంచి మంచి వస్త్రాలు, ఆభరణాలు, వస్తువులు అవి మీరు కొనుక్కోవడానికి అవకాశం ఉంది. భాగ్యంలో శుక్రుడు రాహుల వల్ల కదండి మీరు తీర్థయాత్రలు చేయడము, పుణ్యనదుల స్నానాలు చేయడము, ఇంకా మహాకుంభమేళ, ప్రయాగరాజు, త్రివేణి సంగమంలో మీరు ఈ పాటికి చేస్తుంటారు. కర్కాటక రాశి వాళ్ళు చేయబోతున్నారు. అవకాశాలు అంటే స్నానాలు చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. విదేశ పర్యటన చేస్తారు. మీ వ్యాపారాభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది. వస్త్ర పరిశ్రమకి, బంగారు రంగం ఉన్న వాళ్ళకి, ఫుడ్ బిజినెస్ వాళ్ళకి మంచి యోగం. రియల్ ఎస్టేట్ రంగం కూడా చెప్పాలండి, మర్చిపోతూ ఉంటాం. వాళ్ళకి మంచి యోగం ఉందండి. 10th హౌస్ని సరి చూస్తాడు కాబట్టి ఉద్యోగంలో కొద్దిగా చిన్న అవరోధాలు ఏర్పడతాయి. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి, మీకు అన్నీ కలిసి వస్తాయి. 11వ భవనంలో గురుడు మంచివాడారండి. ఎందుకంటే మంచివాడు మీకు గురుశుక్రులు పరివర్తన ఉన్నారు కాబట్టి యోగాన్ని ఇస్తారు, ధనయోగాన్ని ఇస్తారండి, అదృష్టాన్ని ఇస్తారు. లాభస్థానంలో గురుడు ఉన్నాడంటే మంచి సత్పుత్రులు ఉంటారండి. సత్పుత్రులు ఉండడము, గుర్రం ఎక్కే అవకాశం, పల్లకి సేవ అంటారు. అప్పుడు పల్లకీల్లో మంచి అవకాశాలు బ్రహ్మాండంగా ఉంటాయి. ముఖ్యంగా ఆదాయ వనరులు బాగా పెరుగుతాయి ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి. అలాగే లాభంలో గురుడు ఉన్నాడంటే ఈ అడ్వకేట్స్ అమ్మంటారు సార్, అడ్వకేట్స్ సంబంధించిన వాళ్ళకి, ఎందుకంటే గురు ప్రభావం బాగుండాలి లాభంలో. అంతేకాకుండా వేద పండితులకి వీళ్ళందరికీ చాలా కలిసి వచ్చే అంశం అనే చెప్పచ్చు. కుజుడు 12 భావనలు తప్పండి. ఎంత సంపాదించినా అంత డబ్బులు మీరు ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. సో ముఖ్యంగా చిన్న దెబ్బలు తగ్గడానికి అవకాశాలు, యాక్సిడెంట్స్ అంటాం, ప్రమాదాలు అంటాం, అది విపరీతంగా ఉండదు. అప్పుడప్పుడు మీకు కొద్దిగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అష్టమంలో రవిశలంలో ఉండడము, 12వ భావంలో కుజుడు ఉండడం వల్ల కొద్దిగా మీకు ప్రమాదాలు పొంచి ఉందని మాత్రం చెప్పచ్చు. భయపడాల్సిన అవసరం లేదు. గురుబలం మీకు బాగుంది. సో మీరు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన అద్భుతమైన ఫలితాలు మీకు వస్తాయి. 12 రాశుల వారికి చెప్పదగ్గ సూచన రెమెడీస్ ఏంటయ్యా అంటే, ఈ వారంలో సూర్య భగవాన్ని కొలవడము, సూర్య భగవాన్ని ఆరాధన చేయడము, అలాగే అమ్మవారి యొక్క పవర్ ఉండాలి కాబట్టి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందడము, ముఖ్యంగా శివాభిషేకాలు అంటే గంగానది స్నానాలు అవన్నీ చేస్తూ ఉంటాం కదండి మనం. శివాభిషేకాలు చేసుకోవడం వలన, వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం వలన మంచి శుభఫలితాలు కలుగుతాయండి. అంతేకాకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం మర్చిపోకూడదు.
ఎవరికి ఏది వీలుంటే ఆ విధంగా పుణ్యక్షేత్ర దర్శనాలు, నది స్నానాలు చేసుకుంటూ ఉండండి. ముఖ్యంగా చెప్పదగ్గ సూచన ఏంటంటే సూర్య భగవాన్ ఆరాధన మాత్రం మర్చిపోకండి. ఇది మాఘమాసం కాబట్టి సూర్య భగవానుడు నమస్కార ప్రియుడు, ఆరోగ్య ప్రదాత, ఐశ్వర్య ప్రదాత, అన్ని రంగాల్లోనూ అడ్మినిస్ట్రేటివ్ రంగంలో కూడా, పొలిటికల్ రంగంలో కూడా ముందంజలో ఉంచేవాడు సూర్య భగవానుడే. కాబట్టి సూర్య భగవాను ఆరాధన చేసుకుందాం. సూర్య భగవాను యొక్క ఆశీస్సులు మనందరము పొందుదాం. స్వస్తి.